వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక ప్రాపగాండా జరుగుతోంది. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అవుతారు. కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి 6 పదవులు తీసుకుంటారు. కేంద్ర మంత్రి పదవులు 6 పదవులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకా చాలా మందికి ప్రామిసులు చేశారు కాబట్టి, పదవులు ఇప్పించాలి కాబట్టి కేంద్రంలో మనకి ఇప్పుడు బలంగా మారాలి, మనం చక్రం తిప్పాల్సిందే అన్న దాంతోటి పార్టీ నుంచి ఉన్న అభ్యర్థులందరికీ కూడా పదవులు ఇప్పించేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. దానికే చాలా గట్టిగా పట్టుబడుతున్నారు అన్న ఒక ప్రాపగాండా జరుగుతోంది. బట్ అదంతా వాస్తవం కాదు. అవాస్తవం. అబద్ధ ప్రచారాలు చేసేవాళ్ళు ఇంకా మారలేదు. సిగ్గు రాలేదు ఆ మీడియాలకు కూడా. మన రవిప్రకాష్ గారన్నట్టు అంత్యక్రియలు చేయాల్సిందే అటువంటి మీడియాకి. డౌట్ అయితే లేదు. ఇక ఆ కార్యక్రమంలోనే ఉండే ప్రయత్నం చేయాల్సిందే అందరూ గూడా. సో, ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఎన్‌డీఏ కూటమి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మౌనంగానే ఉన్నారు తప్ప, ఆయన ఎటువంటి కోరికలు కోరలేదు. కూటమికి సంబంధించి మాకు పదవులు కావాలి, కేంద్రంలో మంత్రివర్గంలో చోటు కావాలి, మేము కీలకంగా ఉండాలి అన్నదేమీ లేదు. ఆయన చాలా స్పష్టంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, సంస్థలు, ప్రత్యేక హోదా, పోలవరం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, వీటన్నిటి మీద రాష్ట్రానికి మాకు సాయం కావాలి. మా రాష్ట్రాన్ని మేము నిర్మించుకోవాలి. డ్యామేజ్ అయిపోయింది. ఈ డ్యామేజ్‌ని మేము కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసి మళ్ళీ మేము బ్యాక్ టు ఫార్మ్‌లోకి వెళ్ళాలి. ఇది మా ప్రయత్నం. దీని గురించే మా కష్టం. నేను పొత్తు పెట్టుకున్నది కూడా రాష్ట్రం గురించి తప్పితే, నా పార్టీకి ఏదో వచ్చేస్తుంది, నా పార్టీ ఘనత అయిపోతుంది, సెంట్రల్‌లో మళ్ళీ నేను చక్రం తిప్పేస్తాను అన్న దానికి మాత్రం డెఫినిట్‌గా కాదు. ఇది పెద్దలు గుర్తుపెట్టుకోవాలని చాలా ఖరాఖండిగా చెప్పినట్టుగా సమాచారం. హి ఈజ్ రైట్. అందుకే చాణక్యుడు చంద్రబాబు అన్నారు. చాలా మందికి అనిపించొచ్చు, ఏంటి పవన్ భజన చేస్తున్నావా అని. మీరు అనుకోండి. ఐ డోంట్ కేర్. నేను భజన చేస్తున్నానని అనుకోండి. చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తున్నానని అనుకోండి. నేను ఆయన్నెప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా నేను చూడను. తెలుగుదేశం పార్టీ అధినేతగా నేనెప్పుడు ఆయన్ని చూడలేదు నేను. నేను ఆయన్నెప్పుడు చూసినా ఒక విజనరీగా చూసాను. ఎందుకంటే ఈరోజు, ఈరోజు ఆయన ఏం ఆలోచిస్తాడో ప్రపంచం రేపు ఆలోచిస్తుంది దాని గురించి. ఖచ్చితంగా. ఏం జెప్పాలి? ఆయన విజన్ అందరికీ తెలిసిందే. వాగుతారు. వాగుడుకాయలు బోలెడు వాగుతారు. నోరుంది గదా! భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది గదా! వాగమనండి. ఏం వాగుతారో వాగుతారు. కానీ నమ్మాల్సిన వాళ్ళు నమ్మక్కర్లేదు. అన్నీ అబద్ధాలే. స్వార్థం కోసం కేంద్రంలో నాకు మంత్రి పదవులు గావాలి, నేను అందుకే పొత్తు పెట్టుకున్నాను ఇది ఎప్పుడు ఆయన ఏ స్టేజ్ మీద కూడా ఆయన చెప్పలేదు. చాలా స్పష్టంగా. ప్రధాని పదవి తీసుకోవాలి అన్న ఆలోచన కూడా ఆయనకి లేదు. ఎన్‌డీఏ కన్వీనర్‌గా ఉన్నప్పుడు. 20 ఏళ్ల క్రితమే ఆయనకు అవకాశం వచ్చింది ప్రధానమంత్రి అయ్యేది. లేదు. రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇదే కార్యక్రమం ఎప్పుడు చూసినా. సంక్షోభాలు ఎన్ని వచ్చినా సరే ఒక సొల్యూషన్ తోటుంటారు. అంటే ప్రతి పార్టీకి ఒక ట్రబుల్ షూటర్ ఉంటారు సంక్షోభానికి సంబంధించి. అఫ్‌కోర్స్ ఒకానొకప్పుడు ఇనిషియల్‌గా 84 ఆ మూవ్‌మెంట్‌లో వచ్చినప్పుడు ట్రబుల్ షూటర్ కింద ఉన్నది చంద్రబాబు నాయుడు గారే. అందరికీ చాలా మందికి తెలియలేదు. ఓహ్! రాజకీయంగా చంద్రబాబు ఇలాగా ఇది అని జెప్పి అనుకున్నారు తప్ప, యాక్చువల్లీ హి ఈస్ ద కంట్రీస్ ట్రబుల్ షూటర్. భారతదేశానికి ఏమన్నా వస్తోంది అంటే ఆయన ఆలోచిస్తాడు ముందు. ఖచ్చితంగా దానికి సొల్యూషన్ గూడా చూపిస్తాడు. ఇది ఆయన నుంచి నేను జూసింది. సో, ఇప్పుడు గూడా వీళ్ళు మాట్లాడేటట్టు పదవుల కోసమే ఇది అయితే ఈ పాటికి ప్రకటనలు చాలా వచ్చేవి. 100%. ఆయనంతట ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో రాష్ట్రానికి ఇది పొత్తులో మేమున్నాం. చేసిన దానికి ఇన్నాళ్ళు అయిన దానికి మీరు కాంపెన్సేట్ చేయాల్సిందే. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వాళ్ళకి 10 మందికి ఇందులో 6గురికి మంత్రి పదవులు అది కూడా కీలకంగా హోం శాఖ కూడా మాకే కావాలి. ఆరోగ్యం, ఐటీ మొత్తం అన్నీ గూడా కీలకంగా ఉన్నటువంటి శాఖలన్నీ గూడా ఈయనే తీసుకునుండేవాడు మాట్లాడి. నాకు ఖచ్చితంగా కావాలి అని. కానీ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళెవరైనా సరే అక్కడ ప్రతినిధులుగానే ఉండాలి తప్ప, కేంద్ర మంత్రులుగానో, ఇంకోటో మనకవసరం లేదు. మన రాష్ట్రానికి మనకి ఏం కావాలి అనేది మనం పోరాడి సాధించుకుందాం. పొత్తులో ఉన్నాం. అడుగుదాం. అడిగి సాధించుకోవాలి. మా రాష్ట్రానికి ఏమిస్తారు మీరు అనేది ఇక్కడ ప్రధాన ఎజెండా ఉంది తప్ప, మాకు పదవులు కాదు ముఖ్యం అనేది చాలా స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు. హి ఈస్ గ్రేట్. డెఫినైట్‌లీ హి ఈస్ గ్రేట్. అవకాశం వచ్చింది అనుకుంటే వినియోగించుకునేవాడే ఉంటారు ప్రతి ఒక్కడు గూడా. అది ఏ రంగమైనా గానివ్వండి. అవకాశం వస్తోంది అంటే యెస్ ఇక్కడ మనదుంది ఇప్పుడు మనం చెయ్యాల్సిందే. మనకి కావాల్సిందే వ్యక్తిగతంగా.
ఆయన మాత్రం అలా ఆలోచించలేదు. ఆయన రాష్ట్రం గురించి ఆలోచించాడు. అందుకు ప్రపంచం మాట్లాడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి వీడియో చూస్తే గనక మీకో మాట చెప్దాం అనుకుంటున్నా. అఫ్‌కోర్స్ మీకు మీ మీడియాకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఇదే వార్తలు. కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు. సరే చక్రం తిప్పడం అనేది దేనికి? ఎందుకు? అనేది చెప్పాను కదా ఆల్రెడీ. ఏ చక్రం తిప్పుతున్నారనేది రాష్ట్ర ప్రగతి చక్రాన్ని నడిపించడానికి ఆయన అక్కడ చక్రం తిప్పుతున్నాడు. పార్టీ చక్రాలను నడిపించుకోవడానికి కాదు. పార్టీని బతికించుకోవడానికో, ఇంకోటో ఆయన కాదు. ఆయన పార్టీని వదిలేసాడు మీకు తెలీదేమో. పార్టీని వదిలేసాడు ఆయన. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం అవుతుంది గదా! తెలుగుదేశం పార్టీకి ఆయనకి సంబంధం లేదు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో, రాష్ట్రానికి ఏం గావాలి? ఇంక్లూడింగ్ మీకు మీ ఇంటి పక్కన మురుక్కాలువ ఉంటే దాన్ని ఎలాగా ఇది జేయించాలి అన్న ఆలోచనలు గూడా జేస్తాడాయన ఒక ముఖ్యమంత్రిగా. అది ఆయన. మీ గురించి ప్రపంచం ఎప్పుడూ మాట్లాడలా. మాట్లాడింది. అవినీతి కేసులకు సంబంధించి వీటి గురించి మాట్లాడింది. ఇప్పుడు ఆయన గురించి ప్రపంచం మాట్లాడుతోంది. ఏమనో తెలుసా? ద సీఈఓ ఈస్ బ్యాక్. అలా ఉండాలండి. అలా ఉండాలి. పుడితే అలా పుట్టాలి. ఒకవేళ అలా పుట్టకపోయినా చచ్చిపోయే రోజు మాత్రం ఖచ్చితంగా ఏం బతికాడురా! చస్తే చంద్రబాబులా చచ్చిపోవాలి ఇంక చివరికి. అలా బతికి చచ్చిపోవాలి అన్నదుంటుంది. ఏం గావాలో జీవితానికి? సో, ఢిల్లీ వర్గాలు కూడా ఏంటి బాబు మౌనంగా ఉన్నాడు. పదవులేం మాట్లాడడం లేదు. సీట్ షేరింగ్ ఎలాగా ఏంటి ఏం చెప్పట్లేదు. వాళ్ళ దగ్గర కూడా చర్చలు ఇవే నడుస్తున్నాయి. చాలా క్లియర్‌గా. ఇంకా అంతకు మించి చెప్పడానికి ఏముంది ఆయన గురించి? ఇప్పుడు గాడిన పెట్టాలి రాష్ట్రాన్ని. ఎన్ని అప్పులున్నాయి? ఎంత అవుతోంది? ఏంటనేది లెక్కలు తీయాలి. ఎన్ని అక్రమాలు జరిగాయి అనేవి తీయాలి. తీసి మళ్ళీ అన్నిటిని సక్రమంగా ప్రజలకు అందించేటువంటి కార్యక్రమంలో ఆయన తలమునకలై ఉన్నాడు తప్ప అంతకు మించి ఏమీ లేదు. సో, ఈ సన్నాసి వాగుడు వాగేటువంటి వెధవలందరూ వెళ్ళి చద్దన్నం తిని పడుకోండి. అంతే తప్ప ఇలాంటి సులువు వాగుడు వాగి అనవసరంగా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడాలు, పిచ్చి పిచ్చి ప్రచారాలు చేయడాలు, సెన్సేషనలిజం అన్న పేరుతోటి, లేదంటే మాకిదే ఉంది, మా భావ ప్రకటన స్వేచ్ఛ అనేవాళ్ళు చచ్చిపోండి. అవసరం లేదు. మీతోటి దేశానికి, రాష్ట్రానికి అవసరం లేదు. చచ్చిపోండి. ఏమంటారు మీరు? చెప్పింది కరెక్టే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.